ఇది మనకి ఎంట్రన్స్ అనమాట. ఇది లొకేషన్, ఇది ఎంట్రన్స్ లొకేషను, ఇది ఎగ్జిట్ అనమాట. ఇది చూసారు కదా ఎంత ఎంట్రన్స్ నేను చూసుకుంటే ఇలా చూసుకుంటే మాత్రం ఇది ఎక్సలెంట్. ఎంట్రన్స్ పుస్తకం స్వాగతం పుస్తకాలు ఘాట్ ఉంది. ఈ లొకేషన్ చూసారా ఎంత హైలైట్ ఉంది. ఈ ఒక్క సీనరీ కోసమే రావచ్చండి. చాలా బాగుంది. లొకేషన్ చూసుకున్నట్లయితే లోపలికి ఎంట్రీ అవుతున్నాం ఇట్లా. ఇది మాత్రం ఎక్సలెంట్గా ఉంది. మన సేమ్ మాల్దీవ్స్లో ఉండేటట్టే ఉంది. ఇక్కడ గోవా కంటే తక్కువ బడ్జెట్తో అయిపోతుందండి ఇక్కడ మాత్రం విజిటింగ్. గోవాలాగే స్విమ్మింగ్ చేసుకోవచ్చు. గోవాలో ఇట్లా స్విమ్మింగ్ చేయడానికి మీకు అవ్వదండి. అది శాండ్ ఉంటుంది. శాండ్ మన ఆర్కే బీచ్లా స్విమ్మింగ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మాత్రం స్విమ్మింగ్ చేసుకోవడానికి, స్నానాలు చేసుకోవడానికి మంచి బీచ్ అనమాట. చాలా బాగుంది. వాటర్ అయితే క్లీన్గా ఉంది. మాల్దీవ్స్ లాగా చాలా బాగుంది. కమ్ అండ్ విజిట్ అగైన్ యానాం బీచ్. థ్యాంక్ యూ. ఈ గోదావరి నది అండి. గోదావరి నది అండ్ సముద్రం కలిసే చోటు యానాం అనమాట. ఆ కల్పిస్తున్న బ్రిడ్జ్ ఏమో అమలాపురాన్ని కనెక్ట్ చేసే బ్రిడ్జ్ అది. ఈ బ్రిడ్జ్ ద్వారా అవతల బ్రిడ్జ్ దాటితే అవతలకి అమలాపురం వస్తుంది. ఇది ఈ క్రిస్టి రెడీమేడ్ లాగా ఉంది. ఇది బ్రిడ్జ్లు కాదండి, ఇది యానాంలోనే నవయోగ కన్స్ట్రక్షన్ కనిపిస్తుంది కదా, అది ఆ బ్రిడ్జ్, అమలాపురాన్ని కనెక్ట్ చేసే బ్రిడ్జ్. ఈ స్టాట్యూ అయితే ఎక్సలెంట్ అండి. ఇక్కడ చూడడానికి రావచ్చు. బ్రెజిల్కి వెళ్ళని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు తక్కువ బడ్జెట్తో. థ్యాంక్ యూ.